ఇక్కడ మనకి విశాఖపట్నం అండి. ఇది ఫ్లాట్ సేల్గా ఉంది. ఇది ఇండివిజువల్ ఫ్లాట్. ఇది అంటే గ్రూప్ హౌస్ లెక్క వస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. నా నంబర్ 7731949648. ఓనర్స్ ఒక నంబర్ మీకు ఇచ్చేస్తాను. మీరు ఎవరైనా కాల్ చేస్తే నాకు ఎటువంటి కమిషన్ తీసుకోను, నాకు అవసరం లేదు కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సంప్రదించండి. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ అనుకోకండి. అంతేకాదు మనకి ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను చెప్తాను వాళ్ళ వివరాలు. నేనేం మీ దగ్గర కమిషన్ తీసుకోను. ఇక వస్తే బంధం, వివాహ బంధం అనేది మనిషి జీవితానికి ఒక ప్రత్యేకమైనది. అది మనం అనుకోము. ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటారు, కానీ ఎవరు పెళ్లి చేసుకుంటాం కూడా ఎవరికి తెలియదు. పెళ్లి చేసుకుంటారు చాలా ఈజీగానే. అయితే లవ్ చేసానో లేకపోతే కుటుంబకులు సాంప్రదాయాలు బట్టి ఎవరు చేసుకుంటారు. కానీ ఈగోలో అడ్డొస్తుంటాయి. ఈగోల వల్ల చాలామంది విడిపోతున్నారు. ఈగో అనేది ఎందుకండి? అందరితో బాగా మాట్లాడతారు. భార్యకి చెప్పాలంటే సారీ చెప్పాలంటే కష్టం, భర్తకి సారీ చెప్పాలంటే కష్టం. మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. మైండ్ గేమ్స్ ఎందుకండి? మీరేమైనా సంసారం చేస్తున్నారా లేకపోతే ఇంకేంటైనా? ఒకరి పట్ల ఒకరు అంకిత భావంతో ఉంటే ఇవన్నీ ఉంటాయి. మాట్లాడకుండానో లేకపోతే కొంచెం ఏడిస్తేనమ్మ వారు నాకు కింద పడి ఉంటాడనో లేకపోతే తొక్కేయాలి, సంథింగ్ ఏవో ఒకటి. అది చదరంగంలో అయిపోతుంది జీవితం. చదరంగం కాదు జీవితం అంటే. మనం మంచుకుంటే అందమైన పూలవాట. భర్తకు భార్య, భార్యకి భర్త సారీ చెప్పుకున్నంత మాత్రాన్ని ఎవరు తగ్గిపోరు. ఈ ఈగోలు అనేవి వదిలితే మనిషి సంసారాలు, జీవితాలు అన్నీ బాగుంటాయి. అవునా? ఈ బంధాన్ని ఎలా అంటే నేను చూస్తున్నాను, అందరితో చాలా బాగా మాట్లాడతారు. అదేంటో పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటారు. తర్వాత ఈగోస్ వస్తూ ఉంటాయి. నేనే గొప్ప, నేనే ఇది, నువ్వు తక్కువ, నేను ఎక్కువ, అన్నీ వస్తూ ఉంటాయి. అవసరమా అవి? భార్యాభర్తలు అంటే నిజాన్ని చెప్పాలంటే ఒకటి, వాళ్ళు వేరేం కాదు. తప్పు జరిగినప్పుడు సారీ చెప్పడంలో తప్పు లేదు. అవునా? ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగితే జీవితం అవుతుంది. చదరంగంలో ఆట ఆడితే ఆటగానే మిగిలిపోతుంది. ఆట ఆడడం ఆపేయండి, జీవించడం మొదలుపెట్టండి. ఎవరికెవరు తక్కువ కాదు, ఎవరికెవరు ఎక్కువ కాదు. భార్య దగ్గర డబ్బు లేదని భర్త చిన్న చూపు చూసిన, లేదా భర్త దగ్గర డబ్బు లేదని భార్య చిన్న చూసిన, అది సంసారం కాదు. భార్యాభర్తలు అంటే హెచ్చు తగ్గులు ఇవన్నీ చూసుకుంటే ఎన్ని బంధాలు అసలు కలుస్తాయి ఈ ప్రపంచంలో. అందంగా ఒక భార్య భర్త దొరికితే గొప్ప కాదు. అందంగా మలుచుకొని మీ యొక్క బాధ్యతలను పంచుకునేవాడు దొరికితే మీ జీవితం అందంగా ఉంటుంది. అది భార్యకి భర్త అయినా, భర్తకి భార్య అయినా సరే. జీవితాల్ని అందంగా మలుచుకొని అందంగా